ఎందరో నెగిటివ్ కామెంట్స్ ఏం మాట్లాడుతున్నావు, అసలు నీకు మతుందే అనేసి అన్నారు. నిన్న రాత్రి ప్రోమో చూసిన తర్వాత అందరి బ్లాస్ట్లు అయిపోయింటాయి. ఎందుకంటే ఏదన్నా సరే కంటెంట్ ఉంటేనే, రియాలిటీ ఉంటేనే మన ఛానల్లో వస్తుందని మరొకసారి అయితే నిరూపించింది. గుండెంట గుడిగంటలు సీరియల్ గుప్పుడంత మనసు సీరియల్ హీరోయిన్ మన వసుధార గారు అయితే బ్యాక్ వచ్చారు. మన చిన్ని సీరియల్ అయితే హీరోయిన్గా అయితే ఎంట్రీ ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది? వసుధార గారు అలియాస్ చిన్ని అలియాస్ మధు లాగా రావడం మీకు ఎలా అనిపించింది? అలాగే నువ్వుంటే నజతిక సీరియల్ ఎండ్ అవుతుంది అనేసి అందరికన్నా ముందు అంటే లాస్ట్ గురువారం టీఆర్పీ రేటింగ్స్ వీడియోలోనే నేను చెప్పాను. మనకు అఫిషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది ఆదివారం వచ్చింది. అంటే చూడండి ఎంత జెన్యూనిటీ మన ఛానల్లో ఉందనేసి. అది అయిపోయిన తర్వాత చిన్ని సీరియల్ 6 గంటలకు టెలికాస్ట్ అవుతుంది అనేసి ఫస్ట్ మన ఛానల్లో అని చెప్పిండేది. ఎగ్జాక్ట్గా మనకు నెక్స్ట్ మండే నుంచి 6 గంటలకు అయితే చూడబోతున్నాం. 6 గంటల్లో చూడబోతున్నాం అనేసి మన గుప్పుడంత మనసు ఫ్యాన్స్ అంతా సంతోషపడే లోపలే ఒక బ్యాడ్ న్యూస్ అయితే మనకైతే బాగా ట్రెండింగ్ అయితే అవుతుంది. ఖచ్చితంగా చిన్ని సీరియల్ కూడా 5 monthsలో ఎండ్ కాబోతుందని నేనైతే సభాముఖంగా అయితే చెప్తాను. ఎందుకంటే బిగ్ బాస్ ఏ రోజు వరకు అయితే టెలికాస్ట్ అవుతుందో ఆ ముందు వచ్చే శనివారం రోజు అయితే మన చిన్ని సీరియల్ అయితే ఎండ్ అయ్యేదానికి 99.999% అయితే ఆస్కారాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు వసుధార గారు వచ్చారు కదా, టీఆర్పీ రేటింగ్ బాగా వచ్చేస్తుంది కదా అనేసి మీరైతే అనుకోవచ్చు. ఏమీ రాదండి. సీరియల్ ఫ్యాన్స్ అనేవాళ్ళు, డై హ్యాడ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటారు. ఉన్నా కానీ ఇప్పుడు ఎంతైతే నువ్వుంటే నజతిక సీరియల్కి వస్తుందో 5+ టీఆర్పీ లేకపోతే 4+ టీఆర్పీ సేమ్ టీఆర్పీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ వసుధార గారిని స్క్రీన్ పైన చూడాలనేసి 18 నెలల నుంచి వెయిట్ చేసిన ఫ్యాన్స్కి అందరికీ అయితే ఒక ఆశ అయితే తీరిందని మనం అయితే చెప్పొచ్చు. నేను 2 నెలల ముందే ఒక వీడియో చేశాను. ఓల్డ్ యాక్టర్స్తో అప్రోచ్ అవుతూ ఉంటారు. 2026లో మనం ఓల్డ్ యాక్టర్స్ని చాలా మందిని చూడబోతున్నాం అనేసి నేను ఒక వీడియో అయితే చేశాను. అది ఎవరినో చూడుకున్నామంటే కమ్యూనిటీ ట్యాబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. వెళ్ళి ఖచ్చితంగా వాచ్ చేయండి. అలాగే వసుధార గారు వచ్చిన తర్వాత చిన్ని సీరియల్ మీరు ఎంతమంది చూడాలనుకుంటా ఉంటారో కామెంట్ చేయండి. చిన్ని సీరియల్కి పడిండే అన్ని కష్టాలు ఏ సీరియల్ లేవని నేను అనుకుంటున్నాను. ప్రొడక్షన్ హౌస్ మారింది, హీరోయిన్లు 3 సార్లు 4 సార్లు మారారు. ఇన్ని మార్పులు చేర్పులు చేసుకున్నా కానీ చిన్ని నిలబడిందంటే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అనే మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ సీరియల్కి తెలుగు సీరియల్ చరిత్రలో ఇప్పటి వరకు 4 హీరోయిన్లు రీప్లేస్ అవ్వడం అనేది ఫస్ట్ టైం అని మనం అయితే అనుకోవచ్చు. ఏమైనా పర్లేదు గుప్పుడంత మనసు ఫ్యాన్స్కి అయితే కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే వచ్చింది. అలాగే హీరో కూడా రీప్లేస్ అయితే బాగుంటుంది. ముఖేష్ సార్ని తెచ్చేయండి అనేసి అంటూ ఉంటారు. హీరో రీప్లేస్ అయిపోతే ఆ సీరియల్కి అంతో ఇంత కొంచెం గొప్పతనం ఉంది, కానీ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అందరూ ఫ్యాన్స్ అడిగారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తీసుకొచ్చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇన్ని మార్పులు చేసాం, ఒక మార్పు చేసి ఏముంది అనేసి ఆల్రెడీ మన ఋషి గారు అయితే ప్రతి ప్రోగ్రామ్కి వస్తూనే ఉంటారు. కాబట్టి ఆదివారం విత్ మా పరివార్కి హీరో రీప్లేస్మెంట్ కూడా చేసేస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. మీకు అనిపించేటైతే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదండి. భూమి తన చుట్టూ తను తిరుగుతుందంటే ఏమనుకున్నాను. నా వీడియోలు అయితే రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి, కానీ ఎంతోమంది నన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. గుప్పుడంత మన ఫ్యాన్స్ అంతా మళ్ళీ నా ఛానల్ బ్యాక్ వస్తారని నాపైన నాకు నమ్మకం ఉంది. అంతే, వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ప్రతి ఒక్కదానికి సక్సెస్ అనేది ఉంటుందనేసి మన చిన్ని సీరియల్ నుంచి అయితే నిరూపించారని నాకైతే అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చాలా ఉన్నాయి, టీఆర్పీ రేటింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.